అతి విశిష్టమైన అయస్కాంత పదార్థం న్యూడేనియం మ్యాగ్నెట్. రెండు న్యూడేనియం మ్యాగ్నెట్లను పరస్పరం సమీపానికి తీసుకొస్తే అవి ఆకర్షణతో అతుక్కుపోయే వేగానికి వాటి మధ్య ఉన్న వస్తువు నుగ్గునుగ్గైపోతుంది. అసలు ఈ రెండూ కూడా ముక్కలైపోతాయి. ఆ లెక్కన ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వీటిని ఉపయోగించామనుకోండి, ఆ వస్తువులు పాడే పనికి రాకుండా పోవడం ఖాయం. ఇక మనిషి చెయ్యి వాటి మధ్యలో పడితే చర్మం చిట్లిపోతుంది, ఎముకలు నుజ్జైపోతాయి. అంతటి ఒత్తిడితో అవి గుద్దుకుంటాయన్నమాట. అంటే అటువంటి రెండు అయస్కాంతాలు అతుక్కున్నాయంటే తిరిగి వాటిని విడదీయడం దాదాపుగా అసాధ్యమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. దానికి అంత బలం రావడం వెనుక ఏవో ప్రత్యేక కారణాలు ఉండాలి. అలాగే అసలు ఈ అయస్కాంతాలకి అటువంటి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మీరేమైనా చెప్పగలరా? హై స్కూల్ డేస్లో సైన్స్ మాస్టర్ చెప్పే ఉంటారు కదా, గుర్తు తెచ్చుకోండి. అయస్కాంతానికి అయస్కాంత తత్వం ఎలా అబ్బిందన్నది చాలా ఆసక్తికరం. బాల్యంలో చిన్న అయస్కాంతం ముక్క దొరికితే చాలు ఎంతో గొప్పగా భావించిన రోజులుండేవి. ఆ గొప్ప వెనుక అంతే గొప్పైన ఆసక్తి కూడా ఉండేది. నిజంగా శక్తి మన కంటికి కనిపించదు, కానీ ఆకర్షణ శక్తి ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. ఆకర్షించబడే వస్తువు ఆ క్షేత్ర పరిధిలోకి రాగానే అది అయస్కాంతం వైపు గబాలున పోయాతుక్కుంటుంది. ఆకర్షించేదాన్ని అయస్కాంతం అన్నట్టుగానే ఆకర్షించబడే వాటిని అయస్కాంత వస్తువులని అంటారు. ఇనుము, నికెల్, కోబాల్ట్ పదార్థాలతో తయారైన వస్తువులు అయస్కాంతం చేత ఆకర్షించబడతాయి. ఇక బట్ట, చెక్క, ప్లాస్టిక్, పేపర్ వంటివి అయస్కాంతాన్ని ఆకర్షించలేవు. అవి అయస్కాంత పదార్థాలు కావు. ఎంతకీ అయస్కాంతం అంటే మ్యాగ్నెట్ ఎలా తయారవుతుందనే ప్రశ్న వేసుకున్నారా? అలాగైతే మనకు అణువులు, పరమాణువుల నిర్మాణాల గురించి తెలిసి ఉండాలి. ఒక అణువు ఉందనుకోండి, దానిలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే పరమాణువులు ఉంటాయి. సదరు అణుకేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్లు, కేంద్రక పరమాణువులు కూడా తమ అక్షం మీద తిరుగుతూ ఉంటాయి. కేంద్ర